హలో స్టూడెంట్స్, మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా ఐపీఆర్ లేదా మేధో సంపత్తి హక్కులు అన్నటువంటివి ఉంటాయి. అంటే ఏంటి? మన యొక్క తెలివితేటల్ని ఉపయోగించి, మనం మేధస్సును ఉపయోగించి మనం సృష్టించేటటువంటి వాటికి రైట్స్ ఉండాలి కదా, హక్కులు అన్నటువంటివి ఉండాలి కదా. ఆ హక్కుల్ని కల్పించడం కోసం తీసుకొచ్చినటువంటి కాన్సెప్టే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా మేధో సంపత్తి హక్కులు. మరి అందులో భాగంగానే పేటెంట్స్ అన్నటువంటివి కూడా. అయితే ఇక్కడ నాస్కామ్ అన్నటువంటిది పేటెంట్స్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది అన్నట్టుగా ఒక రిపోర్ట్ ఇచ్చింది. మరి ఈ రిపోర్ట్లో ఈ ట్రెండ్ ఎలా ఉంది అన్నటువంటిది కనుక మనం చూస్తే చూడండి, ఈ పేటెంట్ల సంఖ్య, దరఖాస్తుల సంఖ్య అనేటటువంటిది పెరుగుతూ ఉన్నా దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నటువంటివి లేవు అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అంతేకాదు చూడండి, పేటెంట్స్ ఫైలింగ్స్ కి సంబంధించి గత 5 ఏళ్లలో వార్షిక పెరుగుదల రేట్ అన్నటువంటిది 24.6%గా నమోదవుతోంది. అంతేకాదు ఇక్కడ గమనిస్తే పేటెంట్స్ దాఖలు చేసేటటువంటి వాళ్ళలో మన దేశం నుంచి ఎక్కువ మంది పేటెంట్స్ దాఖలు చేస్తూ ఉంటే విదేశీయుల సంఖ్య అన్నటువంటి తగ్గుతూ వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, పేటెంట్స్ దాఖల్లో 2019లో స్థానికుల వాటా 33.6% ఉనింటే అది 2023కి వచ్చేసరికి 52.3%కి పెరిగింది. ఎన్ఆర్ఐల వాటా అదే టైంలో 66.4% నుంచి 47.7%కి తగ్గింది. సో స్థానికుల వాటా పెరుగుతూ వస్తోంది, ఎన్ఆర్ఐల వాటా అన్నటువంటి తగ్గుతూ వస్తోంది. అంతేకాదు ఇక్కడ పేటెంట్ ఫైలింగ్స్ కి సంబంధించి తమిళనాడు అన్నటువంటిది మన దేశంలో మొదటి స్థానంలో ఉంది. మొత్తం 9.3% పేటెంట్ ఫైలింగ్స్ అన్నటువంటివి తమిళనాడు నుంచి జరుగుతున్నాయి. రెండవ స్థానంలో మహారాష్ట్ర 6.8%, తెలంగాణనేమో ఇందులో 6వ స్థానంలో ఉంది. మరి తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు ఎందుకు ముందంజలో ఉంటున్నాయి అన్నటువంటి రీజన్ కూడా ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని చెప్పింది చూడండి, ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వ విధానాలు బాగున్నాయి, రిజిస్ట్రేషన్లకి రాయితీలు ఇస్తూ ఉన్నారు, సలహా కేంద్రాలు అన్నటువంటి ఉన్నాయి, పరిశోధన అభివృద్ధి అంటే R&D అన్నటువంటిది జరుగుతోంది, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సౌకర్యాలు అన్నటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ మౌలిక సదుపాయాలు అన్నటువంటివి ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో అంతగా లేవు. అందుకే ఇక్కడ పేటెంట్స్ అనేవి ఎక్కువ దాఖలు అవుతూ ఉన్నాయి. ఇది సింపుల్ గా ఈ నివేదిక చెప్తోంది. సో ఇక్కడ ఏంటి అంటే, మన మేధస్సు ఎలా ఉన్నా ఆ మేధస్సుకి హక్కుల్ని కల్పించాలి అంటే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలి అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది.